పొద్దున్న తిండి కావాలంటే బాబు తిండి, ఆకలి ఆకలి అని ఒకటే ఏడుపు. ఆకలి అయితే అన్నం పెట్టాలి కానీ పాపం కొడతారా? అప్పుడే మాకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది బాబు? ఈ శాఖరి అంతా చేయాలా, దివాళల్లో అందరూ భోజనం చేయాలా, ఆ తర్వాత మిగులు తగులు మాకు రావాలి. అట్టాగా అందరూ తింటే గాని మీకు అన్నం పెట్టరా? అయితే ఉండు, నువ్వు ఆడబాక, ఇప్పుడే వస్తా. బాబా ఇంకొద్దమ్మా. లేకపోతే నన్ను ఒక్క ముక్క నాకు ప్లీజ్. కూర్చో. స్నానం పూజ అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏం కావాలి? ఇడ్లీ పూరి. ఇడ్లీ. ఇడ్లీ కోడికూర వేసుకో బావా. కోడికూర చిచి నాకొద్దు, నీచు. నీచు అంటే నీచు తిండే. నాన్ వెజ్ అనాలి, కోడికూర తినకపోతే పౌరుషం ఉండదు బావా. నాకొద్దు. బలవంతం చేయొద్దమ్మా, అతను తినడు. అతనిదంతా సాత్విక ఆహారం, శాంతియుత మార్గం. కోడికూర చాలా బాగుంది, తింది బాబా. కమలా, నాకు ఇంకా ఇడ్లీ కావాలి. అప్పుడు తినేసావా చెల్లెమా? కొందరు తిండి కోసమే పుడతారు. వడ్డించు వడ్డించు. నీకు అది చేత కాదు, అట్టాగే పెట్టుకు కూర్చున్నావు. ముందు నువ్వు తిను. తిను బావా. ఏ బావ అప్పుడే అయిపోతున్నావు? చాలు చాలు. ఆడొక్క, ఇదిగో ఇడ్లీ తిను. ఏరా, ఏమిటి నువ్వు చేస్తున్నావు? బాబుకి ఆకలి అయితేను. ఓహో, దొంగతనంగా ఇడ్లీ తీసుకొచ్చి పెడుతున్నావు. అక్కడికి నువ్వేమో ధర్మవాతమైనట్టు, మేము దుర్మార్గమైనట్టు. నీ గొప్పతనం ఎలగబెట్టాలనుకుంటున్నావా? వద్దు శేషు, ఇంకెప్పుడు ఇట్లా చేయను. పేదగిరి అయ్యగారు, ఈ వేళతోడికి అన్నం పెట్టద్దు. బాగా ఎండ పెట్టి దగ్గర బుద్ధి రాదు. పోలకి ఏం జరిగింది? ఏం లేదు, ఆకలి మంచినీళ్ళు అవుదామని వచ్చి వీళ్ళందరూ దొంగలని కొడుతున్నారు. ఆకలి ఏమిటి, మంచినీళ్ళు ఏమిటి? ఫోన్ చేయలేదా? మామయ్య వద్దన్నాడుగా, అందుకని అన్నం పెట్టలేదు. అన్నం పెట్టలేదా? ఏరా యాదగిరి, నీకు బుద్ధి ఉందా లేదా? నాన్నగారు ఏదో కోపంతో అంటే అన్నం పెట్టడం మానేస్తావు. వెళ్ళి పోయిన పెట్టురా. గట్లనే చేస్తాం. వెళ్ళు. కమలా, ఇదంతా మామయ్యకి చెప్పకే. చెప్పండి, నువ్వు ఫోన్ చేసి వెళ్ళు. గుడ్ నైట్. యాదగిరి, ఏంటది కుక్కలకి వేసినట్టు? మర్యాదగా పెట్టు. మోసుకో మళ్ళా. నడిజాముకొచ్చి నిద్ర చెడగొట్టి మర్యాద కావాలా? మర్యాద నాకొద్దు, పో. ఓ అబ్బో, నకరారు చేస్తావా? ఏం తినుకుంటే ఆకలి నువ్వే రామ్ గోస పడతావు. ఏం చిన్నబాబు, ఇంకా ఇక్కడ కూర్చున్నావే? చెల్లో దిగలా? మళ్ళా కప్పేమైనా కనిపించిందా? అలా ఉన్నావే? ఆకలి, నిన్నంతా అన్నం తెల్లలేదు. ఎందుకు తెల్లా? మామయ్య పెట్టద్దన్నాడుగా, అందుకని వాళ్ళు పెట్టలేదు. నీ సొమ్ము తింటూ నీకే అన్నం పెట్టలేదా? ఫోన్ వచ్చిన బాబు, నేను పెడతాను రా. రాధా, రాసిన బాబు తిను. ఏంటిది? పులోసారు బాగుందా? చాలా బాగుంది. నువ్వే చేసావా? నువ్వు ఏం చేసినా బాగుంటుంది. ఏం చేశానమ్మా అంత మెచ్చుకోవడానికి? నువ్వు నడిచినా బాగుంటుంది, నవ్వినా బాగుంటుంది, కాపడ్డా బాగుంటుంది. పర్వాలేదే అబ్బాయి గారు, తర్వాత మెచ్చుకుందు కానీ ముందు అన్నం తిను. నాకొద్దు, చాలు. అమ్మమ్మ, అలా అనకూడదు. ఇంకొక్క ముద్ద. ఇది నా ముద్ద. రాధా, మరి ఇట్టాగే ఎల్లమ్మ తన మొగుడికి తినిపిస్తుంది. నీకెలా తెలుసు? నేను చూశాను. మరి నువ్వు నాకెందుకు తినిపిస్తున్నా?
రాధా, రోజు నువ్వు నాకు ఇట్లాగే తినిపిస్తావా? మరే నాకు నాకు నువ్వు తినిపిస్తేనే బాగుంటుంది. నీకు బాగుంటుందంటే ఏం చేయమన్నా చేస్తాను. నిజంగా? ఒట్టు? ఒట్టు. అయితే ఏ ముద్దు తిను. తిను. డాడీ, నేను వెళ్ళొస్తాను డాడీ. హైదరాబాద్ వెళ్ళి అట్లే సాటే కాలేజ్కి వెళ్ళిపోతాను. మంచిదమ్మా. ఇదిగో డబ్బు. థ్యాంక్ యూ డాడీ. జాగ్రత్త. అవును, పొద్దు నుంచి బాగా కనపడటం లేదే. వారు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు, బహుశా పైన మేడ మీద ఉండొచ్చు. బావా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? టిఫిన్ కూడా రాలేదు. నేను అన్నం తిన్నాగా. అన్నం తిన్నావా? ఎక్కడా? రాదింట్లో రుచారేసి అన్నం కలిపెట్టింది. ఎంత బాగుందనుకున్నావు? ఇంకో ముద్ద అని బలవంతం చేసి తినిపించింది. కమలా, రాధ చాలా మంచిది. నేనంటే ఎంత ఇష్టం అనుకున్నావు? అయితే రాధకు నువ్వంటే ప్రేమ అన్నమాట. ప్రేమ నాతో ఎప్పుడు చెప్పలేదే. పిచ్చి బావా, ఆడపిల్లలు ఎప్పుడు చెప్పరు, గుర్తుంచుకోవాలి. ఎట్లా? ఎలాగంటే టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని, చేత్తో గులాబీ పువ్వు పట్టుకుని దర్జాగా వెళ్ళి రాత్రలో పెట్టి చట్టుకుని వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఐ లవ్ యు అనేసి. అంత పెద్ద మాట నాకు చేత కాదు. ఆ తర్వాత రాధ ముద్దులే పెడుతుందో ముద్దులే పెడుతుందో. రాధా, అటు అటు. ఏమిటి చిన్నబాబు? అది ఐ లవ్ యూ. శభాష్ చిన్నబాబు, శభాష్. నువ్వు ఇప్పుడు రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్లా ఉన్నావు. ఎప్పుడు ఇలాగే టీవీగా దర్జాగా సింహంలా ఉండాలి. ఉంటాను, అట్టగే ఉంటాను. ఉంటావు. బంగ్లాకెళ్ళి మా ఆయన చూసేసరికి పిల్లిలా అయిపోతావు. నాకు తెలుసుగా. అదేం కాదు, చెప్పు. ఎట్ట ఉండమంటావు? అట్టగే ఉంటాను. మరి నేను చెప్పినట్టు చేస్తావా? ఓ, అయితే ఇలా చూడు, దర్జాగా శివానందు టక్ 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 టక్. అక్కడ మీ మావయ్య ఉంటాడు. మావయ్య ఏరా గీ అనడానికి వీల్లేదు. శ్రీ 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 రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి. ఏరా మగాడి పోయినట్టున్నావే? అవును, నేను జమీందారుని. అమ్మో, అట్ట అంటే మామయ్య ఊరుకుంటాడా? ఆయన ఊరి పేరేంటి చిన్నబాబు? ఆయన ఎవరు? అసలు ఆయనకి ఏం అధికారం ఉంది? ఉంటున్నది నీ ఇంట్లో, తింటున్నది నీ సొమ్ము. అసలు జమీందారివి నువ్వు. అవును, నేనే. ఆమె ధైర్యంగా చెప్పాలి చిన్నబాబు. మామయ్య, ఈ జమీందారి నాది, ఈ ఆస్తి నాది. ఇక నీ పెత్తనాలు సాగవు. తాళాలు లేవు. ఇవ్వకపోతే ఎక్కిస్తాను, పోలీసులు పట్టిస్తాను, జైల్లో పెట్టిస్తాను అని దబాయిసే. దాంతో మీ మామయ్య బెదిరిపోతాడు. అడుగుతావు చిన్నబాబు? అడుగుతాను, కానీ నాకు తెలుసు నువ్వు కానీ అర్థనా అంటున్నావు. అక్కడికి వెళ్ళి ఏం అడగలేవు. నేను అడుగుతాను, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను, చూసుకో. అయ్యా, ఇది మొదటి కిస్తీ తాలూకు డబ్బు. మిగతాది 2-3 రోజుల్లో వసూలు చేసి తీసుకొచ్చి జమ కట్టాను. అలాగే మావయ్య. ఏదా ఇక రాఖీ అంటే ఒప్పుకో. నన్ను రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి. ఈ ఆస్తి నాది, ఈ జమీందారీ నాది. ఇక నీ పెత్తనం సాగదు, తాళాలి. ఇవ్వకపోతే పోలీసులకు పట్టిస్తాను, కోర్టుకెక్కిస్తాను, జైల్లో పెట్టిస్తాను. అదేమిటి చంద్రబాబు గారు, మామయ్య నేనేమన్నా కాదన్నారా? అంత మాట అనొచ్చా? తప్పు కాదు. తప్పే ఉంది రామయ్య గారు. ఏదో చిన్నవాడు అన్నాడు, మనవాడే కదా. బాబు ఇంతకాలానికి ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇగో బాబు తాళాలు, ఇవ్వండి. అవి శిస్తు డబ్బులు తీసుకోండి. రామయ్య గారు, ఇంతకాలం తప్పనిసరి ఈ బరువంతా మొయ్యాల్సి వచ్చింది. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక అన్ని విషయాలు చిన్నబాబు గారే చూసుకుంటారు. అవును, నేనే చూసుకుంటాను. చూసుకుంటారు. మీరేమైనా చెప్పదలుచుకుంటే వారితో చెప్పండి, నాతోనే చెప్పుకోండి. అలాగే చిన్నబాబు, వెళ్ళండి. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ గారు. ఓయ్,
ఈ ఆస్తి అంతా మీదే అండి? నాదే. ఈ జమీందారీ అంతా తమదా అండి? అవును. దీని మీద పెత్తనం కావాలండి మీకు? కావాలి. పెత్తనం కావాలట. ఎవరా? ఇదిగో తీసుకో. ఎందుకంటే కొడతావు? రాగి అంటే ఒప్పుకోవురా? ఇక నా పెత్తనం సాగదా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం? జాగ్రత్త, మళ్ళీ నోరెత్తావో పాపిస్తాడు. ఎన్ని దెబ్బలు కొట్టారు. ఇలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? వాళ్ళు మనుషులా పశువులా? రాధా, నేనేం తప్పు చెప్పలేదు. అంతా నువ్వు చెప్పినట్టే చెప్పాను. అవును చిన్నబాబు, నేనే నిన్ను రెచ్చగొట్టాను. నాగు పావుని మాటలతో కట్టేయచ్చు అనుకుని నిన్ను అన్యాయంగా కొట్టించాను. రాధా, నువ్వు నిజం చెప్పు. మరి ఈ జమీందారీ నాది కదూ? అవును చిన్నబాబు, నీదే. మరి నువ్వు చేసిందే ఉంది, న్యాయమేగా చెప్పావు. అదెవరికి తెలుసు? నాకు తెలుసు రాధా, నువ్వు మంచిదానివి, ఎప్పుడు మంచిగా చెబుతావు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీతోనే ఉంటాను. అలాగే చిన్నబాబు.